జీవితాంతరం నేను తప్పు చేయను, ఎవరికి తల వంచను అనేది అందరికీ తెలుసు. మరి ఎందుకు నన్ను నా పైన ఏందో గ్రూప్ మా నియోజకవర్గంలో గ్రూప్ అనేది నాకు అవమానంగా ఉంటుంది. ఎవడు ఆ గ్రూప్ పెట్టినాడు? ఏమిటి? ఏ రోజు రాజశేఖర రెడ్డిని ఆ తోలనాలినోడిని, రాజశేఖర రెడ్డిని గలీజ్గా మాట్లాడినాడు, రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా కుతూలమ్మకి రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా చిరంజీవి పార్టీలో చేరిన వ్యక్తిని మళ్ళీ అదే వ్యక్తి మళ్ళీ జగనన్న వస్తే ఇంతవరకు చంద్రబాబు నాయుడు పైన కానీ జగనన్న పాలసీ పైన కానీ సపోర్ట్ చేసి వేరే అపోజిషన్ పార్టీలు ఏం మాట్లాడినా వాళ్ళతో సర్దుకొని చంద్రబాబు క్యాండిడేట్ అయిన వాడిని తీసుకుని వచ్చి బయట పెట్టుకుంటూ తిరుగుతూ ఉన్నాడంటే అతను నిజంగా ఈ పార్టీకి ఉపయోగపడినవాడు పేరు చెప్పదలుచుకోలేనా? దాన్ని అందరూ కూడా గుర్తించాల్సిందిగా కోరుకుంటున్నా. ఇది నా ఒక మనస్తత్వం. ఈరోజు ప్రజలందరూ కూడా సుఖ సంతోషం ఉండరు. జగనన్న అంటే ఓటర్ ఎవడైతే లబ్ధి పొందుతున్నాడో, ఏ క్యాస్ట్ అయినా ఏ మతం అయినా ఇట్లా మహిళలకి లోన్ దోసే విషయంలో కానీ, మహిళలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి 17,000 మామూలుగా 18,700 రూపాయలు వాళ్ళ సంవత్సరానికి పడేది కానీ, వాళ్ళ అప్పులు తీర్చేది కానీ, అదే అప్పర్ కమ్యూనిటీలో పేదవాళ్ళకి కూడా ఇచ్చేది కానీ, ఇళ్ల స్థలాల్లో 30,50,000 మందికి ఇచ్చి ఇళ్ళు కట్టించే కార్యక్రమాలు కానీ, ఇవంతా జగనానికి శ్రీరామరక్షగా ఆయన కాపాడుతుంది. ఇది నా ఒక ఆలోచన మీకు చెప్తున్నాను. సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ చెప్తూ ప్రజలందరూ ఓటర్లందరూ పేదవాడు దీవెన జగనానికి విశ్వాసంగా పూర్తిగా ఉంది కాబట్టి జగనాన్ని ప్రజలు ఎన్ని రకాలుగా బురద జల్లినా ఆయన్ని ఎవరు కదిలించలేరనేది నా మనోభావం. ఆయన చెప్పబట్టే మీరు అడిగిన సీటు సీఎం గారు ఇవ్వలేదా? మీ మీద లేనిపోయిన గ్రూప్ రాజకీయాలు, నా పైన గ్రూప్ రాజకీయాలు చేసినా, నా పైన ఈ రోజు నుంచి రేపు వరకు కంటిన్యూగా జగనన్న పోయి చెప్పినా నా క్యారెక్టర్ తెలుసు, నా మనస్తత్వం తెలుసు. ఎవడు ఎన్ని పోయి చెప్పే ధైర్యం కూడా జగనన్న దగ్గర నా పైన వ్యతిరేకంగా చెప్పే ధైర్యం ఎవరికి లేదు. నేనే అడిగిన మా పాపకు కావాలని, నేను ఈ ఒక ఆయన సార్ని అడిగింది వాస్తవం. అది కూడా ఓపెన్గా చెప్తాను. నిన్నంతా టీవీలో పెట్టినారు కాబట్టి నేను మాట్లాడతాను పోను అన్నారు. ఆయన నిర్ణయానికి మేము వదిలేస్తున్నాము. అంతేగాని నా పైన అలిగేషన్ ఏముంది? కరప్షన్ అయినా ఉండాలా, లేదా గ్రూప్ రాజకీయాలైనా చేసి ఉండాలా, లేదా ఇప్పుడు నా పైన వ్యతిరేకంగా ఉండేవాడికి పదవులనే ఇవ్వకుండా ఉండాలా, లేదా నాతో వ్యతిరేకంగా ఉండి ఇక్కడికి వచ్చి మాట్లాడే వాళ్ళకి వర్క్లనే ఇవ్వకుండా ఉండాలా. అసలు జగనన్న గడప ప్రోగ్రాంకి కూడా వాళ్ళు ఏ ముఖం పెట్టుకుని నాతో కూడా తిరగను కూడా. నా దగ్గర పదవులు తీసుకుని వెళ్ళేవాళ్ళు ఒకే ఒక కుటుంబం. నా దగ్గర పదవులు తీసుకోలేదని వాళ్ళ బిడ్డలు ఉండరు. సత్యం చేయమను. ఎంపీపీ నా దగ్గర వచ్చి చేసుకున్నారు లేదు, వర్క్లు వాళ్ళకి ఇచ్చిన లేదు చెప్పమను. పోనీ దాదాపు 50 సంవత్సరాలుగా రాజకీయాలు 40 సంవత్సరాలు రాజకీయాలు చేస్తున్నారు. ఆ పెనుమూరు మండలానికి ఏం చేసినారో చెప్పమను. ఈ విధంగా మాట్లాడితే నువ్వు పార్టీలో ఉండేవాళ్ళ పైన మాట్లాడుతున్నాడు, అసంతృప్తిగా ఉన్నాడు పలానా వ్యక్తి పైన అని మీరు అనుకోవాలి. కానీ నా పైన ఎవరు అసంతృప్తి ఉండరు. ఎందుకు ఈ కుట్రదారులు చేస్తున్నారు? పోనీ నా పైన ఒక క్యాండిడేట్ని తీసుకుని వచ్చి తిరుగుతూ ఉన్నాడు కదా మనిషి. ఆ క్యాండిడేట్ ఎవరు? వాళ్ళమ్మ రాజకీయమి జగనన్న తిట్టిన క్యాండిడేట్లా, రాజశేఖరని తిట్టిన క్యాండిడేటా? ఏ రోజండి ఆయన పార్టీకి ఉపయోగపడినట్టు? ఎస్సీలు దళితులు అంటేనే అతనికి కాదు. నేను ఒక లెటర్ కూడా పెట్టినా. నేను ఎందుకంటే ఒక క్యాబినెట్ హోదా ఉండి దళితులు అంటే అతను కాదని చెప్పకూడదు. పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందని నేనే పోయినా. ఎందుకంటే జగనన్న ఎస్సీలను అద్దుకున్నాడు. నా ఎస్టీ నా బీసీ మైనార్టీలు అనేది వదలలేదు. వాళ్ళకి విద్యా రీతిగా ముందుకు తీసుకొని పోతున్నాడు. అప్పు లేకుండా చేస్తున్నాడు. అసలు మా అమ్మ మా నాయన విద్యావంతులు కాదు, కూలీ చేసుకునేవాళ్ళు. వాళ్ళ బిడ్డలు ఒక షూ వేసుకునే అర్హతలా నాకు ఒక గుడ్లు కుట్టించి వేసుకుని పోయేది. ఎప్పుడైనా ఒక ప్యాంటు ఒక షర్టు, అది కూడా హాఫ్ షర్టు హాఫ్ ప్యాంట్ కుట్టించేస్తే దాన్ని కంటిన్యూగా ఒక 6 నెలల వరకు కూడా దాన్నే ఉదుకొని దాన్ని వేసుకుని పోయి ఇంట్లో పుట్టినాను నేను. జగన్మోహన్ రెడ్డి వచ్చినాక పేదవాళ్ళందరూ కూడా ఈరోజు షూ కానీ గుడ్డలు కానీ మధ్యాహ్నం భోజనం కానీ చదువుకునే దానికి పంపిస్తే 15,000 వేసేది. కానీ ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే కాదు, అన్ని జాతులు ఉండే పేదవాళ్ళకి వేస్తున్నాడు. అది నేను జగన్మోహన్ రెడ్డికి నేను పూర్తి విశ్వాసంతో ఆయన యజమానిగా నేను ఒక సేవకుడికి పనిచేస్తా. రాజశేఖర రెడ్డి అంటే నాకు ప్రాణం. ఎందుకు ఇవంతా నేను గట్టిగా చెప్తున్నానంటే, అనవసరం ఒక అలిగేషన్ తీసుకుని వచ్చినప్పుడు వాడు కాంట్రాక్టుల దగ్గర డబ్బనా తీస్తున్నాలా, లేదా వాడు తాగేసి దేశం పైన పరిగెత్తాలా, లేదా గ్రూప్ రాజకీయాలు పెట్టి అందులో అన్యాయంగా నిన్న ఒక ఆయన నన్ను అడిగినాడు ఎవరినో అరెస్ట్ చేయించినట్ట. నేను ఎవరిని అరెస్ట్ చేయించా మనస్తత్వం నాకు లేదు. అట్లా పనులు కానీ చేస్తుంటే ఈరోజు నేను జగనన్న ద్వారా డిప్యూటీ సీఎం అయ్యే ప్రశ్న లేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, నాకు ఏమైనా జరిగింది. నేను డిప్యూటీ సీఎం చేసినప్పటి నుంచి ప్రోటోకాల్ ఉంది కాబట్టి
పెత్తందారులకు ఉండేవాళ్ళు ఏ పార్టీలో పెత్తందారులు ఉన్నా వాళ్ళకి కొంత బాధ, కొంచెం కష్టం, ఒక బరువు. చంద్రబాబు ఎస్సీ ఎస్టీలకి ఏం చేస్తాడండి? మళ్ళీ కలబెడుతుండరు. ఎస్సీల నుంచి చంద్రబాబు మార్చలేదా? అసలు ఎస్సీ కులంలో ఎవరైనా పుడతారని ఎవడైనా ఏ ముఖ్యమంత్రి అయినా అయినోడు ఎస్సీలకు ఓటు ఎక్కువ వచ్చినప్పుడు ఒకవేళ ఎస్సీలు చంద్రబాబు శత్రువుగా కనబడినా చంద్రబాబు మండలంలో రామచంద్రపురం మండలంలో చంద్రబాబు సామాజిక వర్గం ఉన్నారు. ఆ సామాజిక వర్గంలో ఏమైనా వాళ్ళ నెత్తులను పసుపు మాదిరిగా తెల్లగా కనబడుతున్నది. అందరికీ నెత్తులు ఒకే రకమైనది. మరి ఎందుకు రామచంద్రపురంలో ఎస్సీలని ఎవరిని ఓటు వేయకుండా చేసినాడు చంద్రబాబు నాయుడు? ఎందుకు ఆయన ఊర్లో ఎస్సీలను గుడికి రానికుండా చేస్తున్నాడు? అసలు ఎస్సీల గురించి ఎప్పుడైనా ఎస్సీ కాలనీలు పోయి ఎప్పుడైనా ఓటు అడిగి ఉండడా? పోనీ ఎస్సీలకి చంద్రబాబు చేసిందేమి? ఈరోజు ఎస్సీల పైన అంత ప్రేమ వస్తున్నదే. అంబేద్కర్ ఆ రోజుల్లో చదువుకొని అంత అంటరంత అనుమాడు ఉండేవాడు. అంబేద్కర్ రాసిన చట్టాలు కదా. మరి మాకు ఏం న్యాయం చేస్తున్నాడు? మాలా మాదిరిని విడదీసినాడు. మాకు ఒకరికొకరికి కానీ కూడా చేశాడు. రెడ్డిల నాయుల్ని విడదీస్తున్నాడు. బీసీలు నా మనుషులు, బీసీలు నా మనుషులు అంటున్నాడు. బీసీలకి రాజ్యసభకి ఎవరినైనా పంపించాడా? ఈరోజు బీసీలకి దాదాపు 57 కార్పొరేషన్లు జగన్మోహన్ రెడ్డి బీసీలకి ఇస్తున్నాడు. రాజ్యసభలో 10 మంది ఉంటే 9 మంది ఉంటే దాంట్లో 5 మంది బీసీలే. దాంట్లో యాదవాసు 2 ఉండరు. అదేవిధంగా మున్సిపాలిటీలు తీసుకోండి, ఎమ్మెల్యేల సీట్లు ఎత్తుకోండి, ఎమ్మెల్సీ సీట్లు ఎత్తుకోండి. చంద్రబాబు ఎవరికి ఏం చేసినాడు? బీసీలు నా మనుషులు అని చంద్రబాబు ఎన్టీ రామారావు చెప్పింది. ఎన్టీ రామారావు పథకాలు ఏమైనా పెట్టినాడా? అసలు పదవి దాహం, ధనదాహం తప్ప చంద్రబాబు నాయుడికి ప్రేమ, వాత్సల్యం, అనురాగం అనేది ఉండదా? జగన్మోహన్ రెడ్డిని ఎంతమంది ఎన్ని రకాలుగా బురద జల్లినా ఆయనకి ప్రేమ, అనురాగం, వాత్సల్యం ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని ఇవ్వద్దు, మనం మీకే సామాజిక సాధికార యాత్ర ఎందుకు పెట్టినాడు? మేము స్టేజ్ పైన కూర్చొని మాట్లాడే అర్హత కూడా లేకుండా ఉంది చంద్రబాబు గవర్నమెంట్లో. ఈరోజు ఏ స్టేజ్కి పోయినా, బస్ యాత్ర ఎక్కడికి పోయినా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మాట్లాడుతున్నాము. అక్కడుండే నియోజకవర్గంలో ఉండే ఎమ్మెల్యే ఏ క్యాస్ట్ అంటే వాళ్ళు మాట్లాడవచ్చు. కానీ మాకు ఇచ్చిన ఇంపార్టెంటు ఎవరికి ఇచ్చాడు? ఇది మాకు గర్వకారణం కదా. ఏదో జగన్మోహన్ రెడ్డి ఎస్సీలు మార్చినాడు, ఎస్సీలకు ద్రోహం. ఏం చేస్తుంది ఎస్సీలకు ద్రోహం? ప్రతి ఎస్సీ కుటుంబంలో బిడ్డలు చదువుకుంటున్నారు. ప్రతి ఎస్టీ కుటుంబంలో బిడ్డలు చదువుకుని ముందుకు పోతున్నారు. అన్ని కుటుంబాలు పోతే చంద్రబాబు బిడ్డలు మాత్రం ఇంగ్లీష్ చదవాలా, రామోజీరావు బిడ్డలు మాత్రం ఇంగ్లీష్ మీడియం పెట్టి అక్కడ చదివించుకోవాలా, రాధాకృష్ణ బిడ్డలు పెట్టి చదివించుకోవాలా. మాకు ఇంగ్లీష్ మీడియం వచ్చినా పట్టదు. ఎస్సీలు చదువుకోవాలి. ఆదినారాయణ రెడ్డి ఏమన్నాడండి? మీకు టైం కూడా అయిపోయింది. ఏమన్నాడు ఆదినారాయణ రెడ్డి? డర్టీ ఫెలోస్ ఎస్సీలు అన్నాడు. అదే నీకు ఇంకోటి ఏమన్నా గుడ్లు బాగుండదు అన్నాడు. మాసిపోయిన గుడ్లు ఎవరు అతను? ఎప్పుడైతే చంద్రబాబు నేను ఎస్సీగా పుడతారో ఎవరైనా కోరుకుంటారో అన్నప్పుడు ఆదినారాయణ రెడ్డి స్టార్ట్ చేసినాడు. ఈ ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినాడు ఆదినారాయణ రెడ్డి ఏమైనా ఒక్క మాట అనగలిగినాడా? దివాకర్ రెడ్డి ఎవరు? 5,000 ఇస్తే ఓట్లు వేస్తారు నా కొడుకులారని మమ్మల్ని పట్టుకుని కించపరిచినాడు. ఆయన ఏమైనా చేసినాడా? ఒకసారి మీరు ఆలోచించండి. మీరు ఎవడైనా ఎస్సీ ఈయన చంద్రబాబు ప్రభాకర్ ఏం చేశాడు? ఎవరినైనా తీసుకోండి. మీకెందుకు రా రాజ్యం? మీకెందుకు రా రాజకీయాలు? మీరు అడగ తినేవాళ్ళు మీకెందుకు రా చదువులు అని చెప్పినాడు లేదా? ఎస్సీ కమ్యూనిటీని అసహించుకొని మా ఎస్సీలు కూడా మా యొక్క ఎమ్మెల్యేలు, మంత్రులు, తెలుగుదేశంలో పనిచేసిన వాళ్ళు కానీ ఇప్పుడు పోయి ఆయన సంఖ్యలో నిలబడిన వాళ్ళు కానీ అంబేద్కర్ ఆశయాలు ఏమైనా తెలుస్తున్నదా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎస్సీలకు మంచి చెడ్డ అనేది పూర్తిగా చేస్తూ ఉన్నా ఇండియాలోనే ఎవడు విజయవాడలో నడిబొడ్డులో తీసుకొని వచ్చి అంబేద్కర్ విగ్రహం పెట్టినాడంటే అది శాశ్వతంగా ప్రజల మనోభావాన్ని ఎస్సీలకి పెద్ద బలం ఇచ్చాడు. ఎస్సీ హృదయంలోనే ఆయన ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఇటువంటి చరిత్ర సృష్టించే జగన్మోహన్ రెడ్డి ఎస్సీలను విడదీస్తున్నాడు, ఎస్సీలను మారుస్తున్నాడు. ఎస్సీల కోసం ఏమి తపన పడలేదంటే చంద్రబాబు ఎస్సీలకి ఏం చేసినాడు చెప్పను? ఏంటి వాళ్ళ అవినీతి అంతా ఎత్తి బయట పెడితే జగన్మోహన్ రెడ్డి కానాడా? ఇది క్వశ్చన్లు మీరు వేసేటప్పుడు భలే బాధేస్తున్నది. మీకు కూడా అర్హత ఉండే వాళ్ళకి అందరికీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ అందరికి కూడా జీవోలు కూడా ఇచ్చేశాడు. మాకైతే ల్యాండ్ కూడా అలాట్ చేశారు. రేపు మనకు జర్నలిస్టులకి అంతా కూడా పట్టాలు ఇచ్చు, అది కూడా 60% గవర్నమెంట్ భరిస్తూ 40% మీకు ఇమ్మన్నారు. దాన్ని కూడా సెటిల్ చేసుకుని ఇమ్మీడియట్గా చేసే కార్యక్రమాలు మేము చేస్తున్నాము. ఎందుకు ఇది ఈ విధంగా ఇంతసేపు మాట్లాడి ఒకటి కదా ఆలోచించండి. ప్రతి ఒక్కరూ ఎవరినైనా ఆలోచించండి. కాపులకి నేను మళ్ళీ చెప్తున్నా, కాపులకి పవన్ కళ్యాణ్ చేసింది ఏమిటి? జగనన్న కాపులకి ద్రోహం చేసింది ఏమిటి? కమ్మ కమ్యూనిటీకి చంద్రబాబు చేసిన మంచి ఏమి? జగనన్న చేసిన ద్రోహం ఏమి?
అటు కూడా మీరు అది కూడా నేను చూడండి. మీరు రెడ్లకి చంద్రబాబు చేసిన మంచేమి, జగనన్న చేసిన ద్రోహమేమి, బీసీలకి చంద్రబాబు చేసింది మంచేమి, జగనన్న బీసీలకి ఏం ద్రోహం చేసినట్టు చెప్పమనండి. వాళ్ళ బిడ్డలు చదివించే ద్రోహమా, మహిళా లోన్లు తోసేది ద్రోహమా, లేదా ఎస్సీలు అమ్మ ఒడి పెట్టి వాళ్ళకి డబ్బులు వేసేది ద్రోహమా? జగనన్న ఇంత చేస్తుంటే ఇప్పుడు తెలియదండి జగనన్న పరిపాలన గురించి. ఇంకొక 10-15 సంవత్సరాలు పోతే ఆ బిడ్డలు చదువుకున్న వాళ్ళు జగనన్నని దేవుడికన్నా ఎక్కువ హృదయంలో పెట్టుకుని ఆరాధించే రోజులు రాబోతున్నది. ఎన్ని మంది కుట్రలు పడినా, ఎన్ని మంది చేసినా ఎందుకు ఆ జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ని అట్ట జడిపేస్తున్నారో నాకు అర్థం కల. ఎవడెవడు ఏదేదో మాట్లాడేది చాలామంది ఈ పొద్దు ఒక దాంట్లో వచ్చింది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, వేరే వాళ్ళు ముఖ్యమంత్రి, జగనన్న ఎవరి సలహాలు తీసుకుంటాడని రాసినప్పుడు భలే బాధేస్తుంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాకనే పేదరికాన్ని పోగొట్టే స్కీములు నవరత్నాలు తీసుకుని వచ్చాడు. జగనన్న ఎన్ని చెప్పినా, ఎన్ని మంది పోయి ఎన్ని రకాలుగా ఆయన మైండ్లో పోయి పెట్టినా జగనన్నకి తెలుసు విశ్వాసం ఉండేవాడు ఎవడు విశ్వాసం లేదు. కానీ ఒక బాధ ఏమంటే రేపు ఆయనకి నమ్మకస్తులను పెట్టుకుంటే చాలా మంచిది, కానీ చంద్రబాబు నాయుడు మాదిరిగా ఎన్టీ రామారావు ద్రోహం చేసి ఎన్టీ రామారావు దగ్గర మనుషులను పెట్టుకొని ఎమ్మెల్యేలను కొని కార్యక్రమాలు చేయకూడదు. ఎందుకంటే ఎమ్మెల్యే అమ్ముడు పోకుండా ఉండాలంటే మన రాజకీయ చట్టమే మార్చాలా. ముఖ్యమంత్రి డైరెక్ట్ ఎలక్షన్ నిలబడితే ఎవడు కూడా ఏం చేసేదానికిలే. ప్రైమ్ మినిస్టర్ డైరెక్ట్ ఎలక్షన్ పోతే ఎవడు ఏం చేసేదానికిలే. పేదరికం పోవాలని తపన పడే జగన్మోహన్ రెడ్డిని ఉన్న వాళ్ళందరూ పెత్తందారులందరూ ఒకటయ్యి ఆయన ముఖ్యమంత్రి అయితే మళ్ళీ పేదవాళ్ళందరూ మనకన్నా ఈక్వల్గా వస్తారు. మన ఇంట్లో పని చేసేవాళ్ళు ఉండరు, మన కోత కోసేవాళ్ళు ఉండరు. ఎస్సీలు పని చేయకుండా ఏం చేస్తున్నారండి? ఎస్టీలు పని చేయకుండా ఏం చేస్తున్నారు? బీసీలు కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు వీళ్ళు ఇంకొకరు పని చేసేవాళ్ళే కదా. మాకు మంచి సదుపాయాలు చేసేటప్పుడు ఎందుకు వీళ్ళు కడుపు మంట, ఎందుకు ఈ కడుపు ఏడుపులు వాళ్ళకి? ఇది చేస్తున్నారు కాబట్టి మీరు టీవీలో చూపించరు, కానీ నా బాధ నా ఆవేదన మీకు చెప్తుండా. నేను ఎంతసేపు మాట్లాడేదని కాదు, ఒక్క తూరి మీరు ఆలోచించండి. ఎంతసేపు జగనన్న ఎస్సీలు మార్చినాడు, జగనన్న బీసీలు మారుస్తున్నాడు, ఆయన ఇష్టం అండి. ఇది వచ్చి ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడినాడు. చంద్రబాబు మాదిరిగా ఒక పార్టీని ఒక పార్టీలో పెద్ద నేత అయినటువంటి పార్టీని స్థాపించిన ఎన్టీ రామారావుని దించేసి వెన్నుపోటు పొడిచి ఆ ఎమ్మెల్యేని కొనలేదు ఈయన. కేవలం వాళ్ళ నాయన ఫోటో పెట్టుకొని తిరిగినాడు దేశంతా. ఏమి వాగ్దానం చేస్తే దాన్ని నెరవేరుస్తున్నాడు. అట్టటి ఓడిపోయిన వీళ్ళు కడుపు అంటే ఏందో నాకు అర్థం కాల. ఎంతసేపు నారాయణ స్వామి నువ్వు మీ కూతురుకి అడిగినావా, లేదా నీ పైన ఏదైనా వ్యతిరేక భావాలు వచ్చి మీ కూతురికి ఇస్తారంటే అది చాలా అవమానం ఉండదు నాకు. దానికైనా నా పైన అటు చెప్పేవాళ్ళు ఏంటి నీ చంపేస్తే కూడా బాగుండు. నా బిడ్డకి నేను అడిగింది వాస్తవం, జగనానికి చెప్పింది వాస్తవం. ఇదేం తప్పేముంది? ఇప్పుడు వాళ్ళ బిడ్డల్ని ఎమ్మెల్యేలుగా తీసుకొని వస్తున్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యే 10 తూర్లు 20 తూర్లు కూడా పెద్ద పెత్తందారులంతా ఉంటారు. ఈరోజు ఎప్పుడో ఒక ఆయన కేసినేని గురించి ఏమి నిన్న మొన్న కేసినేని మీ ఎంపీని గురించి మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అసస్గా మాట్లాడినాడు కదా అని అవంతా నా టీవీలోనే వేయించినారు చూడమని. వాళ్ళే ఫోన్ చేశారు. ఫోన్ చేసిన వాళ్ళు నేను చెప్పను. కానీ కేసినేని అనే వ్యక్తి పశ్చాత్తాపం పడినాడు. జగనన్న ఒక అభివృద్ధిని చూశాడు. నీతి నిజాయితీ ఉండేవాడని పేరు ఉంది ఆయనకి. ఇండిపెండెంట్గా నిలబడుతూ గెలుస్తాడని ఉంది. ఆయన్ని చంద్రబాబు ఎంత ద్రోహం చేశాడు. ఆయన జగనన్న దగ్గరికి పోతే నువ్వు ఏమి నన్ను ఈ విధంగా మాట్లాడినవే, వాళ్ళ నాయన మాదిరిగానే. అంతకుముందు వాళ్ళ నాయన దగ్గర కూడా తెలుగుదేశంలో చాలామంది పోయినారు. ఏమి మీరు ఇట్లా మాట్లాడి నన్ను అడగల. పోయిన వాళ్ళని ఆయన ఒక మాట ఇస్తే చేర్చుకుంటాడు. చాలా పోయినాడు, ఆయన ఒక మాట అనకుండా ఏమీ వచ్చినారని చేర్చుకున్నాడు. ఆయన కోరిక నేను ఎంపీగా పోవాలంటే ఎస్ నువ్వు కూడా ఉండాలని చెప్పాడు. అసహ్యంగా తిట్టేవాళ్ళని అసహించుకునే వాళ్ళని మీరు పెట్టినా వాళ్ళ మనోభావాన్ని తెలుసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందువల్ల అతను కేసినేనికి ఇచ్చాడు. ఒకళ్ళ కేసినేని చెప్పిన వాళ్ళు కూడా ఇవ్వచ్చు. అట్టని మా పార్టీలో ఉండే లీడర్లంతా దెబ్బతీయాలనే ఆలోచన జగనన్నకు లేదు. మీరు ఎన్ని కుట్రలు పని ఎన్ని చేసినా నా పైన మాట్లాడినా కూడా అది వేస్ట్. ఎవడు తప్పించలేడు. నన్నేమైనా అవినీతి పరుడని చెప్పిస్తారా, లేదా నేను భూ కబ్జాదారుడని తప్పిస్తారా? లేదు, మాట ఇచ్చినాడని మళ్ళీ మీరు తీసుకుని రావద్దండి. నేను అడిగినాను అంటున్నా. నేను జగనన్న అడిగింది వాస్తవం. వాళ్ళ బిడ్డలకు వాళ్ళకి ఇస్తున్నారు, నాకు కూడా మా పాపకి ఇవ్వండి సరే బాగుంటుందని అడిగింది వాస్తవం. నేను ఆలోచిస్తానులేనా మాట్లాడదాం బండి అని చెప్పింది వాస్తవం. ఆయన నన్ను ఎన్ని మంది పోయి ఎంత కుట్రలు పడిన పెత్తందారులకి అందరికీ బాధ ఏమంటే నన్ను డిప్యూటీ సీఎం చేసినాడని అన్ని పార్టీలు ఉండే పెత్తందారులకు బాధ ఉండొచ్చు. దాన్ని నేనేం చేసేది? ఎస్సీలని ఈక్వల్గా తేవాలని కదా ఆయన ఆలోచన. నీకు మాట ఇచ్చి నీ కూతురిని తప్పించినట్టు ఏం మీకు తెలుసా తప్పించింది?
మాట ఇచ్చినాడని మీకు తెలుసా? నాకు జగనన్నకి ఎవ్వడికి సంబంధం లేదు. నేను జగనన్న మాట్లాడుకునేది నేను చెప్తుండా. ఎవరు సార్ ఆయన? పెరుమూరు ఆయన ఎవరు సార్? అరే నీకు అన్నీ తెలుసు, నిన్నే పెట్టినావు కదా ఆయన ఫోటో పెట్టి నా ఫోటో పెట్టి గ్రూప్. ఆయనకి ఎక్కడ ఉన్నది గ్రూపు? ఒక పెత్తందారు, భూ కబ్జాదారుడు, రాజశేఖర రెడ్డిని ఎదిరించిపోయి కాంగ్రెస్ని ఎదిరించి వేరే పార్టీ వేరే ఒక ఇండిపెండెంట్ పెట్టినాడు. ఇందే ఎస్సీలు అంటే అణగదొక్కేవాడు అతను. అట్టటువంటి నేను తీసుకున్న జగన్ దగ్గర చెప్పి పెద్దదిగా చేసిన ఆ కుటుంబం తప్ప 7 మంది పేర్లు చెప్తాను కావాలంటే, నాకు ఏమన్నా కూడా జరిగింది. ఆ కుటుంబం ఆ 7 మంది కూడా ఆ ఊళ్ళో పలుకుబడి ఉండేవాళ్ళు. నేను అనవసరంగా వాళ్ళకి ఎంపీటీసీలు చేసిన. ఆ ఊళ్ళో పలుకుబడిలా ఈరోజు ఇతని దగ్గర పీఆర్పీలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి ఎంపీటీసీలు ఇచ్చినాడు పెన్మూరులో. వాళ్ళందరూ ఇప్పుడు పశ్చాత్తాపడి ఈరోజు రేపు స్టేట్మెంట్ ఇవ్వబోతుంటారు. అది కూడా మీకు ఓపెన్గా చెప్తున్నా. ఏం నేను చేసిన తప్పేంటి సార్? నాకేం అర్థం కాలేదా? పలానా తప్పు చేసిన నేను ఏమైనా భూములు ఆక్రమించుకున్నానా, అవినీతి చేస్తానా, కాంట్రాక్టుల దగ్గర డబ్బు? నేను ధైర్యంగా చెప్తుండా. ఒక్కడిని చెప్పించు, నేను నారాయణ స్వామికి డబ్బు ఇచ్చినా, నేను కాంట్రాక్ట్ తీసుకున్నా, ఒక్కడి దగ్గర చెప్పింది రాజకీయ సుస్థి చెప్తా. నేను ఎస్సీగా పుట్టా, కూడు గుడ్డ లేని ఇంట్లో పుట్టినాను, భూమి లేని ఇంట్లో పుట్టినాను, పెరిగినా. భగవంతుడు అనేవాడు నా పక్క ఉన్నాడు కాబట్టి నా బిడ్డలంతా కూడా మంచి పొజిషన్ పోయినారు. నా తమ్ముడు బిడ్డలు పోయినారు, అమెరికాలో ఉండరు, ఎక్కడెక్కడ జర్మనీలో అందరి దగ్గర ఉండారు కాబట్టి నేను వాళ్ళకి ఏం చేసుకున్నా నాకు సంబంధం లే. ఒక మనిషి పైన వ్యతిరేక భావాలు ఎప్పుడు వస్తుంది? ప్రజలు వ్యతిరేక భావం ఉందేమో ఎంక్వైరీ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.